యాక్టర్ అతను. తను పెళ్లి చూపుల్లో 2 పాటలు కూడా రాశాడు. ఆయన లిరిక్స్ రాస్తాడు. ఓకే. జర్నలిజం చేశాడు. సైన్మా అనే షార్ట్ ఫిల్మ్లో ఆయన్నే, తరుణ్ భాస్కర్ షార్ట్ ఫిల్మ్ సైన్మా. దాంట్లో తను గలీజ్ కాకుండా మన పేరు ఏముంటుంది, రామ్. ఓకే ఓకే ఓకే. గుర్తులేదు, ఉంది పేరు మర్చిపోయింది. హీస్ ద ప్రొటగనిస్ట్ ఆఫ్ సైన్మా. ఓకే ఓకే. సో ఆ సైన్మా ఫస్ట్ ఆయన చూడడం నాకు మైండ్ బ్లో అయింది. వీడు ఏం చేసాడబ్బా అనుకున్నా. తర్వాత పెళ్లి చూపులప్పుడు పరిచయం, మా పాటలు రాశాడు కాబట్టి. అర్జున్ రెడ్డి చేసినప్పుడు నేను ఐ టోల్డ్ సందీప్ దట్ దేర్ ఇస్ సమ్ టాలెంట్ లైక్ దిస్, మనం ట్యాప్ చేయాలి పక్కా ఇలాంటి రోల్కి. సందీప్ నాకు చెప్తే పర్ఫెక్ట్ అనిపించింది. సందీప్ కలుద్దాం అన్నాడు. ఒకరోజు December 25th లాస్ట్ ఇయర్ అవతల ఇయర్ ఏదో ఇయర్ అవతల ఇయర్ December 25th సందీప్ బర్త్డే. 24th నైట్ మేము ఆఫీస్లో కూర్చొని స్క్రిప్ట్ గురించి దీని గురించి మాట్లాడుతున్నాం. ఆయన ఇంటికి కూడా వెళ్ళలేదు. తర్వాత నాకు తెలియదు ఆయన బర్త్డే అని. రోడ్ మీదకి వచ్చి మేము ఎప్పుడు సందీప్ ఆఫీస్ నుంచి నా కార్ వరకు నడుచుకుంటూ వస్తాడనమాట, బయట వరకు నాతో. కార్ దగ్గర మళ్ళీ ఇంకో గంట మాట్లాడతాం, బాయ్ అంటాం, మళ్ళీ ½ అన్ అవర్ మాట్లాడుతుంటాం. అట్లా మాట్లాడుతున్నప్పుడు సడన్గా రాహుల్ ఏదో బైక్ మీద అట్లా వెళ్తున్నాడు. వాళ్ళు ఏదో పార్టీ చేసుకుంటున్నారు అక్కడ, ఆల్కహాల్ అయిపోయిందని ఇంకొంచెం పొందామని వెళ్తున్నాడు. ఓకే. సడన్గా చూసి విజయ్ వచ్చిండు. అరే రాహుల్ నువ్వేం చేస్తున్నావు అంటే ఇట్లా తేలుకుంటూ వచ్చి కొంచెం సేపు మాట్లాడిండు. దాన్ని సందీప్ చూసి శివాగా అనిపిస్తున్నాడు నాకు, వీడిలో గడ్డం కొంచెం ట్రిమ్ చేయాలి, కలుద్దామని. నేను సందీప్ మెట్టి ఫ్రమ్ దేర్ సచ్ లవ్లీ పర్ఫార్మెన్స్. ఇంకా చిన్న రోల్స్ నాకు చాలా, శృతి అని అమ్మాయి చేసింది, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ రోల్, లడ్డు పాప ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్లు కొనిస్తుంది అసలు. దేర్ ఆల్ నాన్ యాక్టర్స్. మ్యాంగ్లూర్లో మాకు ఫ్రెండ్ రోల్స్ కొంతమంది దొరికారు అమ్మాయిలు. నాకు నేను సినిమా చూస్తుంటే వాళ్ళని చూస్తే వాళ్ళని ఎందుకు పిలవలేదు, వాళ్ళు కూడా ఉండాలి కదా మనతో. దే యాడెడ్ సో మచ్ వాల్యూ టు ద ఫిల్మ్. ఇట్లాంటి సమ్ స్మాల్ రోల్స్, I don't even know some of their names. I wanted them all to be there on pre-release stage with me, but we couldn't. But whoever, if they're watching this interview, like, I love you guys for helping. కానీ సినిమాలో కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ బ్రేక్ వస్తుంది అంటే మాత్రం రాహుల్కి పక్కా. రాహుల్కి బిగ్ టైం అసలు. ముఖం చూస్తేనే నవ్వేస్తున్నారు ఏదన్నా. పెళ్లి చూపులు ప్రియదర్శికి ఎంత వచ్చిందో అంతకి 10 times వచ్చింది నాకు తెలుసు. And he absolutely deserves it. అండ్ అర్జున్ రెడ్డి అన్నది జార్జ్ రెడ్డి స్టోర్ నుంచి ఏమన్నా ఇన్స్పిరేషన్ ఉందా? జార్జ్ రెడ్డి తెలియదా? అస్సలు టూ మచ్ అయితే నాకు. నేను చాలా ఇగ్నోరెంట్ అండి. నాకు పాత సినిమాలు, పాలిటిక్స్ ఇవన్నీ మనకి అస్సలు సంబంధం లేదు. అయితే క్వశ్చన్ సందీప్ని అడగాలి. హర్షిని గుర్తుపెట్టి. ఎవరు ఆయన? ఇస్ ఏ పొలిటీషియన్? స్టూడెంట్, మన ఉస్మానియా లీడర్, పెద్ద స్టూడెంట్ లీడర్. ఓకే. నో ఇట్ కాన్. అంటే ఆయన లవ్ స్టోరీ ఉందా? అతను ఇలాగే సైన్స్ ఇది స్టూడెంట్, చాలా ఇంటెలిజెంట్. ఓకే. ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు లేడు అతన్ని చంపేశారు సంథింగ్. చాలా పెద్ద స్టోరీ. దాంట్లో అసలు ఆ ట్రైలర్ చూసి అదే స్టోరీ అని కూడా అనుకున్నాం మేము. లేదు. నో, there's no inspiration from anyone, but సందీప్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్స్, సిచ్యువేషన్స్ ఇన్స్పిరేషన్. సందీప్ మెడికల్ కాలేజ్లో చదివారు. సో ఆయన చుట్టూ జరిగిన ఇన్సిడెంట్స్, ఆయన లైఫ్లో కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్, ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ లైఫ్స్లో జరిగిన సందర్భాలు. సో హీ టుక్ అ బంచ్ ఆఫ్ స్టఫ్ అండ్ కొంచెం ఫిక్షనలైజ్. లాట్ ఆఫ్ ఇట్ ఇస్ రైటింగ్ వాట్ హీ ఫీల్స్. ఓకే. అండ్ ఇంత క్రేజ్ ఉన్న సినిమా ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? సమ్ థింగ్స్ అంటే ప్రాపర్గా చేయాలంటే టైం పడతాయి. అండ్ మేమంతా అంటే వేరే బంచ్ ఆఫ్ యంగ్ గైస్. లైక్ మొత్తం చేసింది సందీప్, నేను, మా ఏడీలు, ఇక మేమే. వీ డోంట్ హ్యావ్ ఎనీ అవుట్ సైడ్ హెల్ప్. మేమే ప్రొడక్షన్, మేమే యాక్టర్స్ కాబట్టి మాకు తోచిందల్లా షూట్ చేస్తాం. ఓ సీన్ రోజు చేస్తాం, మళ్ళీ చేయాలనిపిస్తే మళ్ళీ చేస్తాం, నచ్చే వరకు మ్యూజిక్ చేస్తాం. వీ హ్యావ్ నో ప్రెషర్ ఆఫ్ డెడ్ లైన్స్ అండ్ ఇట్లాంటివి. అండ్ వీ వర్ వెరీ పర్టికులర్ అబౌట్, సందీప్ స్పెసిఫికలీ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ సౌండ్, టెక్స్చర్ ఆఫ్ వాయిస్ ఇవన్నీ. సో సింక్ సౌండ్ సినిమాస్ అని చెన్నైలో ఇద్దరు ఉంటారు, హరి సచిన్ అని.
వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మనుషులను పంపించారు, మేము ఇప్పుడు ఈ రూమ్లో షూట్ చేసామంటే వచ్చి ఈ రూమ్ సౌండ్ మనం మాట్లాడుతుంటే ఏ టెక్స్చర్ ఉందో రికార్డ్ చేస్తారు, చేసి దాన్ని ఆ డైలాగుల మీద ఆ టెక్స్చర్ యాడ్ చేస్తారు. సో బయట టెర్రస్ మీద మాట్లాడితే ఎలా ఉంటుంది. ఓకే ఓకే. సో దట్ టేక్ సమ్ టైమ్ బికాస్ దే ట్రావెల్ త్రూ అవుట్ హైదరాబాద్, ఎక్కడెక్కడ షూట్ చేసామో మెజారిటీ ఆఫ్ లొకేషన్స్ అవి చేసి, తర్వాత సందీప్ పర్సనలీ కూర్చొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద ఇప్పుడు పంచ్ కొడితే ఆ టెక్స్చర్ ఎట్లుండాలని ఇట్లాంటివి అన్నిటి మీద కూర్చోండి మనవాడు. అండ్ డబ్బింగ్ వీ డిడ్ ఫర్ అ గుడ్ 4 months ఆఫ్ డబ్బింగ్. ఎందుకంటే నేను రోజుకి 2 గంటల కంటే 2 hours ఇఫ్ ఐ సే నాకు ఇంకా ఓపిక పోతుంది. సో అండ్ వాయిస్ క్వాలిటీ పోతుంది 2 hours. సో ఎవ్రీడే 2 hours 3 hours అలా చెప్పి, సో వీ వుడ్ టేక్ టైమ్ అండ్ డూ దిస్ ఆరామ్సే. అండ్ మేము ఎక్కువ మాట్లాడతాం, నన్ను సందీప్ కూర్చుంటే ఇంకా 2-3 రోజులు మాట్లాడతాం. సో డబ్బింగ్ థియేటర్లో కూర్చొని నేను అటు కూర్చొని ఇటు కూర్చొని డబ్బింగ్ మర్చిపోయి ముచ్చట పెడుతుంటాం, సినిమా ఇది, సినిమా ఈ క్యారెక్టర్ ఇదే అని. దాని సడన్గా డబ్బింగ్ చేస్తాను, టైం వెళ్ళిపోతుంది.